నమస్కారం. కేనే న్యూస్ కి స్వాగతం. కామారెడ్డి జిల్లా బికనూరు మండలంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో విసిగిపోయినట్లు పేర్కొంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకులతో పాటు 30 మంది కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాగట్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు సంతోష్ రెడ్డి, పంచాయతీ వార్డు సభ్యురాలు ఏనుగు సుజాత, కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగి ఎల్లయ్య, లక్ష్మయ్య, సింగిరెడ్డి భూపతి రెడ్డితో పాటు 30 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. గ్రామ సర్పంచ్ అకిటి భాగ్యమ్మ, ఉప సర్పంచ్ సాయిలు ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కేసీఆర్ ని తిరిగి ముఖ్యమంత్రిని చేసేందుకు గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి అత్వెల్లి శ్రీనివాస్ తో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో మిలాదున్ నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. పచ్చ జెండాలు చేతబట్టి పట్టణంలోని ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీ చేపట్టారు. మిలాదున్ నబీ వేడుకల్లో భాగంగా కామారెడ్డి పట్టణంలో సందడి నెలకొంది. ముస్లిం పెద్దలు, చిన్నారులు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం పచ్చ జెండాలు చేతబట్టి ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త బోధించిన శాంతి, సోదరభావం, మానవతా విలువలను ప్రతి ఒక్కరూ పాటించాలని పిలుపునిచ్చారు. మహమ్మద్ ప్రవక్త చూపిన ప్రేమ, శాంతి, దయ, సోదరభావం, సత్ప్రవర్తన సూత్రాలను తమ జీవితాల్లో ఆచరించాలని కోరారు. ఈ వేడుకల్లో భాగంగా మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వేడుకలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. करीब 2 बजे आगाज़ होकर 5:15 को हज़रत निगन्य शाह वली हज़रत रहमतुल्लाह अलैह के पास का एंड हुआ है। और इसके लिए तमाम लोगों के लिए मैं जो है सो शुक्र अदा करता हूं कि रैली में जितने भी लोग पार्टिसिपेट करें। और स्पेशली थैंक्स टू हमारे SHO साहब और DSP साहब और हमारे मीडिया पार्टनर से जो भी लोग हैं, और तमाम लोगों को स्पेशली जो है हमारे हुजूर के जो है सो जो कंपेनियन है, जो रैली में जो कितने लोग पार्टिसिपेट करे हैं, उन लोगों को तमाम लोगों को शुक्र अदा करता हूँ। खुदा అస్సలాము అలైకుం. ఈరోజు మా ప్రవక్త యొక్క పుట్టినరోజు సందర్భంగా మేము ఏదైతే తలపెట్టామో బైక్ ర్యాలీ మరియు నడుచుకుంటూ ఇస్లాంపుర నుంచి వెళ్ళి కామారెడ్డి పూర వీధుల గుండా తిరిగి మళ్ళీ నిరంజన్ షావలి దర్గా దగ్గర మా ర్యాలీ అనేది ముగిసింది. దీనికి సహకరించిన మా పోలీస్ డిపార్ట్మెంట్ మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ మరియు అధికార యంత్రాంగం ఏదైతే మాకు పనులు చేసి పెట్టిందో దానికి మేము అందరం కృతజ్ఞత తెలుపుతున్నాం. మరియు ఈ ర్యాలీని విజయవంతం చేయడానికి 10 రోజుల నుంచి రాత్రి పగలు అనకుండా కష్టపడిన మా వాలంటీర్లు మరియు మా మత పెద్దలు మరియు మా యూత్ లీడర్లు అందరు కలిసి ఈ ర్యాలీని చాలా విజయవంతం చేశారు. అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ట్ అయిన ఈ ర్యాలీ 5కి ముగిసింది. కాబట్టి మాతోటి వచ్చిన
మా సహోదరులు, మా తమ్ముళ్ళు, మా అన్నలు, మా పెద్దలు, మా మత పెద్దలందరికీ మేము కృతజ్ఞత తెలుపుతున్నాం. నిజామాబాద్ జిల్లా చెందూరు మండలంలో పట్టపగలే చోరీ జరిగింది. కారేగాం తాండాలో ఇంటి తాళాలు పగలగొట్టి బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదు దోచుకెళ్లారు. ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు రంగంలో దిగిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిజామాబాద్ జిల్లా చెందూరు మండలం కారేగాం తాండాలో పట్టపగలే చోరీ కలకలం రేపింది. ఇంటి యజమాని అనిత గొల్లెం వేసి పక్కింటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంట్లో బీరువా తాళం పగిలి ఉండడంతో పాటు దుస్తులు చిందరవందరగా కనిపించాయి. దీంతో చోరీ జరిగినట్లు గుర్తించిన అనిత వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. బీరువాలో ఉన్న 2.5 తులాల బంగారం, 28 తులాల వెండి ఆభరణాలతో పాటు ₹1,00,000 వరకు నగదును దొంగలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం సీసీ ఫుటేజ్లను పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వంశీకృష్ణ తెలిపారు. నా పేరు బదావత్ అనిత. నేను కారేగాం తండాలో ఉంటాను. మా హస్బెండ్ వచ్చేసి పోస్టల్ డిపార్ట్మెంట్ AO అకౌంట్ ఆఫీసర్గా పనిచేస్తారు, బీహార్ పాట్నా అండి. నేను డైలీ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను, నిజామాబాద్ నర్సింగ్ ఆఫీసర్ని. నేను డైలీ 7 o'clock ఇంటి నుంచి స్కూటీ పైన వెళ్ళి అక్కడ నుంచి చందూరు దిగి మళ్ళీ బస్టాండ్లో దిగి బస్టాండ్ నుంచి నేను బస్కి వెళ్ళి నిజామాబాద్ హాస్పిటల్కి నేను డైలీ డ్యూటీకి అలా వెళ్తాను. మధ్యాహ్నము లాక్ వేసేసి మా అత్తగారు ఇంటి పక్కన బంధువుల ఇంటికి వెళ్ళారు. తను వచ్చేసరికి మొత్తం పగలగొట్టేసి లోపల ఉన్న నా బంగారం కానీ, వెండి సామాన్లు కానీ, మా డబ్బు కానీ అవన్నీ దొంగలించడం జరిగింది. వెంటనే తను నాకు కాల్ చేసి ఇలా జరిగిందని చెప్పేసరికి నేను వెళ్ళేసరికి ఇంట్లో బంగారం కానీ, ధనం కానీ ఏమీ లేదు. వెంటనే నేను వర్ణిలోని పోలీస్ శాఖకు ఫిర్యాదు చేశాను. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో మిలాదున్ నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని భారీ ర్యాలీ చేపట్టారు. ర్యాలీ సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. బాన్స్వాడ పట్టణంలో మిలాదున్ నబీ వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ఇస్లాంపూర్లోని మస్జిద్ నూర్ నుంచి భారీ ర్యాలీ ప్రారంభమైంది. తాడుకోల్ చౌరస్తా, ప్రభుత్వ ఆసుపత్రి, అంబేద్కర్ చౌరస్తా మీదుగా పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ కొనసాగింది. ర్యాలీ నేగిబి దర్గాకు చేరుకున్న అనంతరం మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. అనంతరం వివిధ మస్జిద్లలో అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. వేడుకలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. బాన్స్వాడ డీసీ విఠల్ రెడ్డి భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. పోలీసు బలగాలు ర్యాలీ వెంట ఉండి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. ముందు రోజు రాత్రి బాన్స్వాడ జామా మస్జిద్ మర్కజ్ లో జల్సే సిరాతున్ నబీ కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా మహమ్మద్ ప్రవక్త జీవిత విధానం, శాంతి, ప్రేమ, సోదర భావం గురించి వివరించారు. దేశంలో శాంతి, సౌభ్రత్వం వెలువరియాలని, సమస్త మానవాళి శ్రేయస్సు కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ ర్యాలీలో ముస్లిం మత పెద్దలు మహమ్మద్ ఎజాజ్, వాహబ్, మఖ్దూమ్, గౌస్, ఆరిఫ్, హకీం యువకులు పాల్గొన్నారు.
నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం తగులపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ హత్య ఘటన నేపథ్యంలో రాజకీయ వివాదం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ దిష్టి బొమ్మ దహనం చేయడాన్ని ఖండిస్తూ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ శ్రేణులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రుద్రూర్ మండలం తగులపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ హత్య ఘటన నేపథ్యంలో రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ నాయకుడు పోచారం భాస్కర్ రెడ్డి, ఆయన అనుచరులు తమ నాయకుడు మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు సంబంధం లేని విషయంలో ఆయన దిష్టి బొమ్మను దహనం చేశారని ఆరోపిస్తూ ఆయన వర్గం నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దిష్టి బొమ్మ దహనాన్ని తీవ్రంగా ఖండిస్తూ పోచారం భాస్కర్ రెడ్డి, ఆయన అనుచరులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వర్ణి ఎస్ఐ రుద్రూర్ సిఐ బోధన్ ఏసీపీని కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇట్రా ఇట్రా కొద్దిగా ముందుగా లోపల ఇప్పుడు ప్రకటనలు. రెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, MBBS MD పల్మనాలజీ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, COPD, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ILD, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్, కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి. లైఫ్. కామారెడ్డి జిల్లా తాడూరు మండల సమైక్య మహాజన సభ నిర్వహించారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడంతో పాటు అన్ని రంగాల్లో లభిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తాడూరు మండల పరిషత్ కార్యాలయంలో తాడూరు మండల సమైక్య 19వ వార్షిక మహాజన సభ నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామ సంఘాల అధ్యక్షులను ఉద్దేశించి ఎంపీడీఓ భరత్ మాట్లాడారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడంతో పాటు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని అన్ని రంగాల్లో ముందుకు సాగాలని సూచించారు. సంక్షేమ పథకాలను వినియోగించుకొని జీవనోపాధులను మెరుగుపరుచుకోవాలని కోరారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న గ్రామాభివృద్ధి సంస్థ DPM శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యతోనే పేదరికం నుంచి విముక్తి సాధ్యమన్నారు. విద్య ద్వారా లావాదేవీల నిర్వహణ, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం సులభం అవుతుందని చెప్పారు. పోటీ పరీక్షలు అర్హత సాధించి ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని తెలిపారు. మహిళలు పొదుపు మొత్తాలను పెంచుకుంటే భవిష్యత్తులో ఇతరులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదన్నారు. అనంతరం మండల సమైక్య పాలకవర్గం ఎన్నిక నిర్వహించారు.
అధ్యక్షురాలుగా సత్యాబాయి, కార్యదర్శిగా లక్ష్మీ నరసభ, కోశాధికారిగా అనుష ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో శ్రీనిధి, ఆర్ఎం కిరణ్, ఏపీఎం రాజు, సిసిలు, వివిధ గ్రామాల బిఓలు తదితరులు పాల్గొన్నారు. వృధా ఖర్చులు ఏమవుతున్నాయి, మన ఆదాయం ఎంత వస్తుంది, ఖర్చు ఎంత అవుతుంది, సో మన వచ్చిన ఆదాయం ఇందాక మాట్లాడుకున్నట్టు సరిపోతుందా అనేది కూడా ఒక ఆర్థిక అక్షరాస్యత పైన కూడా ట్రైనింగ్ అనేది మనం ఇవ్వాలనుకుంటున్నాం. సో అదేవిధంగా గ్రామ సంఘం స్థాయిలో గ్రామ సంఘాల కార్యవర్గ సభ్యులకు కూడా సేమ్ నాయకత్వ లక్షణాల పైన, అదేవిధంగా గ్రామ సంఘం ఓబీలకు కూడా వాళ్ళ యొక్క విధులు బాధ్యతల పైన మనము ఈ సంవత్సరం ట్రైనింగ్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. సో అట్లనే గ్రామ సంఘంలో మనము సబ్ కమిటీలు అయితే ఏవైతే అనుకుంటున్నామో సబ్ కమిటీలో కూడా విధులు బాధ్యతల పైన, అట్లనే సేమ్ ఆర్థిక అక్షరాస్యత పైన, పుస్తక నిర్వహణ పైన చిన్న సంఘంలో అంటే ఒక గ్రామంలో 10 మంది ఒక దగ్గర ఉన్నారంటే 10 మందిలో కొత్త సంఘం అన్న ఏర్పాటు చేయాలి. లేదు అంటే పాత సంఘంలో అంటే 10 కన్నా తక్కువ ఉన్నా, లేకపోతే 10 ఉన్నా కూడా 11 మెంబర్ కానీ సరే, ఆ గల్లీలో ఒకవేళ ఒక సభ్యురాలు మిగిలిపోయి ఉన్నారు అంటే ఆ గల్లీలో ఉన్నటువంటి సంఘంలో ఆ మెంబర్లు చేర్పించి సంఘంలోకి రప్పియాలి. సో ఇది నిరంతరం ప్రతి సంవత్సరం మనం చేయాల్సిన మెయిన్గా. సో అదేవిధంగా మనకు ప్రభుత్వ ఆదేశాలు కానీ మనం కూడా సేమ్ మన మహిళలతో పాటు వికలాంగులు ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో దివ్యాంగులను కూడా వాళ్ళకు ఉన్నటువంటి లోపంతో వాళ్ళు కృంగిపోకుండా, వాళ్ళు ఇబ్బందులు పడకుండా, సమాజంలో అన్ని అవయవాలు కరెక్ట్గా ఉన్న వాళ్ళతో సమానంగా కూడా వాళ్ళ మనోధైర్యం పెంచి మనము వాళ్ళను కూడా ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేట్టు చేయాలంటే, వాళ్ళకు రుణం ఇవ్వాలంటే బయట ఎవరైనా సరే మీకు లోపం ఉంది కాబట్టి ఏం పని చేసి నువ్వు కడతావని చెప్పేసి అంటారు. కాబట్టి వీళ్ళని కూడా మనం సంఘటితం చేసి కనీసం గ్రామ సంఘంకు ఒకటి అంటే ఒక 5 నుంచి 10 మందితో ఒక ఆ వికలాంగులు ఆ గ్రామంలో ఉంటే వాళ్ళతో కనీసం ఒక సంఘం, అంతకన్నా ఎక్కువ కూడా చేయొచ్చు. కానీ కనీసం మనం ఒకటి చేసినామంటే వాళ్ళని చూసి మిగతా వాళ్ళు మారతారనే ఒక ఉద్దేశం కోసం మనం ప్రతి గ్రామ సంఘానికి ఒక దివ్యాంగుల సంఘం, అదేవిధంగా 60 ఏళ్ళు దాటిన మన గతంలో మన సంఘంలో ఉండి కూడా లేకుండా ఉన్న సభ్యులు ఎవరైతే ఉంటారో, వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా సంఘటితం. అంటే వీళ్ళకి ఏదో లోన్లు ఇచ్చి వీళ్ళు మళ్ళీ ఏదో పని చేసుకుంటారని కాదు. సో వాళ్ళకి వచ్చినటువంటి పెన్షన్తో కానీ కొంత పొదుపు జమ చేసుకొని ఉంటే, డబ్బు ఉంది అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కనీసం ఆ డబ్బును చూసైనా సరే, అంటే వీళ్ళకు ఒక ధైర్యం, అంటే నా సంఘం ఉంది, నా సంఘ సభ్యులు ఉన్నారు, నా గ్రామ సంఘం ఉంది అనే ఒక మనోధైర్యము ఆ వృద్ధాప్యంలో కూడా వాళ్ళకు ఉండేటట్టు, వాళ్ళ పిల్లలు ఎవరైనా కరెక్ట్గా చూసుకోకుండా కూడా మన గ్రామ సంఘం తరఫున మనం వాళ్ళకు గట్టిగా అడగడానికి కూడా ఒక ధైర్యం ఇచ్చేటట్టు మనము వృద్ధ సంఘాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం అనుకుంది. కాబట్టి ముందుగా కనీసం మన గ్రామ సంఘంకి అంటే ఒక గ్రామంలో 4 గ్రామ సంఘాలు ఉంటే మనం చూసిన కిషోర బాలికలు, సో 15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా కంపల్సరీ ఒక సంఘటితం చేసి సంఘాలుగా ఏర్పాటు చేసి ఆ ఏజ్ లో వచ్చే మార్పులకు అనుగుణంగా, అంటే వాళ్ళకి కావాల్సింది ఎదుగుదల, ఆరోగ్యం, రక్తహీనత లేకుండా ఉండడం, అదేవిధంగా చదువు, అవునా, మళ్ళా వ్యక్తిగత పరిశుభ్రత. సో ఇటువంటి వాటి మీద దాని తర్వాత 18 సంవత్సరాలు దాటిరు అంటే వాళ్ళు యుక్త. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. బేల్పూర్ గ్రామ పంచాయతీ సిబ్బంది కార్మికులకు సామాజిక సేవకులు సీతాలే రమేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని అల్పాహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ సిబ్బంది కార్మికులకు అల్పాహారం అందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు మైత్రి కిరణ్, కార్యదర్శి గాండ్ల సాయికృష్ణ, కోశాధికారి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా లయన్స్ క్లబ్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఒకటి, ఎవరైనా జన్మదినం జరుపుకోవడం కానీ ఇతరులకు ఉపయోగపడే విధంగా మన జన్మలో మనం ఏం చేయాలి, ఒకేసారి మనకు ఈ మానవ జన్మ వస్తుంది. ఆ మానవ జన్మలో మనం ఏం చేయాలంటే మంచి పనులు చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. మంచి పనులు అంటే నాదిని సంపాదించుకోవడము, నా కుటుంబము నాది అని కాకుండా ఇతరులకు సహాయం చేస్తూ ఇతరులకు కూడా మనం ఇబ్బందిలో ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆదుకుంటామో అప్పుడు మన జీవితానికి ఒక సార్థకత ఉంటుంది. మరి అటువంటి పనులు చేయడంలో మా యొక్క లయన్స్ సీనియర్, తర్వాత ఇంతకుముందు ఉన్న జోన్ చైర్మన్ అయినటువంటి ప్రభుదాస్ గారికి, మరి అధ్యక్షులు కిరణ్ గారికి, తర్వాత సెక్రటరీ సాయి కృష్ణ గారికి, తర్వాత ట్రెజరరు సుదర్శన్ రెడ్డి గారికి, భరత్ గారికి,
తర్వాత కార్తిక్ పటేల్ గారికి అందరికీ మా లయన్స్ క్లబ్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు కూడా మరి టైం ఇచ్చి ఇక్కడ మేము ఇచ్చినటువంటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతో సెలవు. చూస్తూనే ఉండండి K9.